సాధారణంగా బంగారం కొనిపెట్టుకుంటే భవిష్యత్తులో దాని విలువ పెరిగి లాభాలు వస్తాయని ఎక్కువగా బంగారం పైనే పెట్టుబడి పెడతారు చాలా మంది. ఇప్పుడు బంగారాన్ని బీట్ చేసి దూసుకుపోతోంది వెండి. అవును, ఇప్పుడు వెండి కొని పెట్టుకుంటే భవిష్యత్తులో బంగారాన్ని మించిన లాభాలు తెస్తుందంటున్నారు నిపుణులు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. విజేతలను ఓడిపోయిన వారి నుండి వేరు చేసే మనస్తత్వాన్ని హైలైట్ చేశారు. నేను కలిగి ఉంటాను, నేను కలిగి ఉండగలను, నేను కలిగి ఉండాలి వంటి మాటలు ఓడిపోయిన వ్యక్తి చెప్పే మాటలంటూ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా కియోసాకి బంగారం, వెండి, బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా వెండి ఇటీవల ఔన్స్ $35 చేరుకుందని, ఈ సంవత్సరం అది ప్రస్తుతం ఉత్తమ ధర అని, ఈ సంవత్సరం $70 రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కియోసాకి తన అనుచరులను పశ్చాత్తాపం అనే ఉచ్చులో పడవద్దని కోరుతున్నాడు. రాబర్ట్ కియోసాకి చాలా సంవత్సరాలుగా ప్రజలను నగదు రూపంలో డబ్బు ఆదా చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీని నకిలీ డబ్బు అని పిలుస్తారు. బదులుగా సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి మరియు బిట్కాయిన్ల వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యక్తులు తమను తాము విజేతలుగా గుర్తించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విజేతల వలె వ్యవహరించాలని, వారి ఆర్థిక భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు. రాబర్ట్ టోరు కియోసాకి ఒక అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత, ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ కి ప్రసిద్ధి చెందారు. అతను పుస్తకాలు, వీడియోల ద్వారా వ్యక్తిగత ఫైనాన్స్, వ్యాపార విద్యను అందించే రిచ్ డాడ్ కంపెనీని 2012లో దివాలా కోసం దాఖలు చేసిన రిచ్ గ్లోబల్ LLCని స్థాపించారు.